రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం క్షేత్రస్థాయి పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. చంద్రబాబు చేసిన కుట్రలపై ప్రజల్లోనే నిగ్గు తేల్చి వారి ముందే చంద్రబాబును దోషిగా నిలబెడతామని వైఎస్ఆర్సీపీ నేతలు తెగేసి చెప్తున్నారు. సీమకు చంద్రబాబు చేసిన మోసంపై ఇప్పటికే జిల్లాల సమావేశాలు కూడా పూర్తి చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఇక మీదట ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి ప్రత్యక్ష పోరుబాటుకు దిగబోతోంది. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ఏకంగా రాయలసీమ మొత్తాన్ని ఎడారిగా మార్చడానికి సిద్ధమయ్యారు. తన రాజకీయ శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ లిఫ్ట్ పథకాన్నే నిలిపేశారు. రేవంత్తో 4 గోడల మధ్య జరిగిన రహస్య ఒప్పందం మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఉన్నపళంగా ఆపేయించారు. తెలంగాణలోని తమ శిష్యుడి రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుట్రను బహిర్గతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా పోరాటం చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా బాబు మోసాన్ని బట్టబయలు చేస్తూ ఇప్పటికే రాయలసీమలోని అన్ని జిల్లాలలోనూ సమావేశాలు నిర్వహించారు. రాయలసీమతో పాటు ఎఫెక్టివ్ అయ్యే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోనూ సీమ లిఫ్ట్ సాధనా కార్యక్రమాలు కొనసాగాయి. సీమ కరువును పారద్రోలడానికి, వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. 900 కోట్ల వరకు ఖర్చు చేసి 90% పనులను కూడా పూర్తి చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉన్నట్లుండి ఒక్కసారిగా పనులు ఆగిపోయాయి. దీనిపై రాయలసీమ ప్రాంత ప్రజల్లో అనేక అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఏదో కాంట్రాక్టర్ లోపమో ఇతరత్రా కారణాల వలనో పనులు ఆగిపోయాయనుకున్నారు. కానీ చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై 4 గోడల మధ్య రహస్యంగా ఇద్దరూ ఒక నిర్ణయాన్ని తీసుకొని సీమ లిఫ్ట్ పనులను ఆపేసినట్లు తేలింది. అది కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డే తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించేదాకా ఈ చీకటి ఒప్పందం విషయం ఎవరికీ తెలియలేదు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది. అధ్యక్ష, మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. చూశారు కదా చంద్రబాబు గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్పారో. 4 గోడల మధ్య కూర్చొని చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిలిపివేశారు. తద్వారా రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత ప్రాంతాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థం కోసం అమ్ముకోవడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. అది ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని చూస్తున్నాం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు దెబ్బకు రైతులంతా కుదేలైపోయారు. ఈ నేపథ్యంలోనే రైతుల పక్షాన పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పటికే అన్ని జిల్లాలలోనూ సమావేశాలు నిర్వహించారు. కలిసొచ్చిన ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, మేధావులతోనూ సమావేశమయ్యారు. ఇదే పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ ఇక మీదట మండలాల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేస్తోంది. చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి వారి ద్వారా మండలాలు, గ్రామాల స్థాయిలోకి ఈ ఇష్యూని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. పోస్టర్లు అంటించడం, రౌండ్ టేబుల్ సమావేశాలు, చిన్న సమావేశాలను నిర్వహించి ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు పార్టీ మరొక వ్యూహాత్మక ఉద్యమ కార్యాచరణను రూపొందించింది.